మహాపరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. ఇంతవరకు నడిపించిన విధానమును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నామండి. ఈ యొక్క సమయంలో మన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. మా అమ్మగారు వచ్చి ప్రారంభ ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ తరపున మరొక్కసారి మీ అందరికి శుభములు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడ, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన మా దేవ, నీ పాదములకు వేలాది స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరొక్కసారి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతటిని నీ స్వాధీనంలోకి తీసుకోమని ప్రార్థిస్తూ, నాయన నీ నామ మహిమార్థమై నాయన నీ బిడ్డని వాడుకోమని, ఆయన ప్రతి బలహీనతను తొలగించి నీ బలముతో నింపమని, నీ పునరుద్ధాన శక్తితో నింపమని, నీ మాటలు నీ బిడ్డ నోటికి అందించమని, నీ నోటికి బోరుగా వాడుకునమని, నాయన దేశానికి దీవెనకరంగా, రాష్ట్రానికి దీవెనకరంగా, అనేకులకు నాయన నీ నామ మహిమార్థమై ఆశీర్వాదకరంగా ఈ పరిచయాన్ని దీవించమని, నాయన కార్యక్రమం అంతట్లో మీరే తోడుండి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలను మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో మనం కొన్ని కీర్తనలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించుకుందామండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం మనం దేవుని స్తుతిద్దామండి. సంకీర్తన 135వ అధ్యాయము 3వ వచనం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఈ విధంగా మనం దేవుని నామాన్ని మహిమపడదామండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండక నాతో కూడా కలిసి ఏకీభవించి స్తుతింపవలసిందిగా కోరుచున్నాను. అందరికీ తెలిసినటువంటి పాటని మహిమ ఘనతకు అర్హుడవు అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. అందరూ చప్పట్లు కొడుతూ పాడుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు, యెహోవా యిరే చూచుకొనును, సర్వము సమకూర్చును. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు, యెహోవా యిరే చూచుకొనును, యెహోవా యిరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన
తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా, స్వస్థపరుచును, మన స్వస్థ పరుషులను. నిజమే కదండి, మన వ్యాధులను తొలగించి గొప్ప దేవుడు, మృతులలో సహితం లేచినటువంటి గొప్ప దేవుడు యెహోవా రాఫా ఆయనే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా, స్వస్థపరుచును, యెహోవా రాఫా, స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. హల్లెలూయా. ఇంతవరకు మనం దేవుని నామాన్ని స్తుతించామండి. కొద్ది సమయం మన వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు మన హృదయాల్ని మనం సిద్ధపరచుకుందాం. దయచేసి ఎవరు మౌనంగా ఉన్నాక మీ హృదయాలను విప్పి మీ స్వరాలతో దేవుని నామాన్ని ఆరాధించండి. అందరికీ తెలిసినటువంటి పాటని హల్లెలూయా స్తుతి మహిమ అనేటువంటి పాటతో మన దేవుని నామాన్ని ఆరాధిద్దామండి. అందరు చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని ఆరాధించండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము.
మన్నను మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. మన్నను మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువనైనా మీకే స్తుతి 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 మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చుంటున్నామయ్యా. గొప్ప ప్రభుత్వ మీకు స్తోత్రం ప్రభువనైనా. తండ్రి యొక్క పునరుద్ధాన దినమందు ప్రభు నీ సన్నిధికి మమ్మల్ని నడిపించుకుని ఉన్న విధానాన్ని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చుంటున్నామయ్యా. మీకే స్తోత్రం ప్రభువనైనా. తండ్రి మీకే స్తుతి స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చుంటున్నామయ్యా. పరిశుద్ధుడు 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 20,000 కోట్ల కొన్ని ఆడబడుతున్న గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభువనైనా. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాం ప్రభువనైనా. యెహోవా రాఫా మీకే స్తోత్రం ప్రభువనైనా. మీకే స్తోత్రం ప్రభువనైనా. నైనా బండ నుంచి నైనా నీళ్ళని మాకు ఇచ్చావు ప్రభు, అందుని బట్టి మీకు స్తోత్రం. ఆకాశం నుండి మన్నాను నైనా కురిపించి నైనా మాకు ఆహారాన్ని అనుగ్రహించావు ప్రభు, అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రం ప్రభువనైనా. తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావము చెల్లించుకుంటున్నామయ్యా. గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభువనైనా. ఈ యొక్క జీజీఎఫ్ ని మీ యొక్క నైనా అధ్యక్షతను మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభువనైనా. మీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభు. ఈ యొక్క నైనా సర్వీస్ ని ప్రభు ఆరంభం నుంచి ముగింపు వరకు ప్రభు మీ యొక్క అధ్యక్షత నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభావనయ్యా. ఈ విధంగానైనా నైనా ఆరంభం మొదలుకొని ప్రభా స్తుతించుట ప్రార్థించడం మొదలుకొని ప్రభా ముగింపు వరకు ప్రభా మీరు నైనా కాచి కాపాడి మీ అధ్యక్షత నడిపిస్తున్న విధానం బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చుట్టామయ్యా. నేను యొక్క ఫెలోషిప్ లో పాల్గొన్న బిడ్డలందరినీ పాదము చెంత మొరపెడుతున్నామయ్యా. ఆ బిడ్డలను ఆశీర్వదించి ఆ బిడ్డల యొక్క ప్రార్థన వినపములన్నింటినీ పాదముల చెంత మొరపెడుతున్నానయ్యా. వారి మొరలను ఆలకించి వారికి సహాయం చేసి నటింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నామయ్యా. మీకు స్తోత్రం ప్రభువనైనా. ఈ విధంగా ప్రభువనైనా తండ్రి ముందున్న సమయాన్ని పాదముల చింతగా సమర్పించుకుంటున్నానయ్యా. నీ యొక్క ప్రియ కుమారుని దాసుడు ప్రభువనైనా నైనా దిలీప్ గారు ప్రభువనైనా వాక్యాన్ని నైనా మాతో పంచుకుని పోతుండగా ఆ బిడ్డ నోటి ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ పడుతున్నానయ్యా. ఆ బిడ్డను మీ రెక్కల చాటున భద్రపరిచి మీ ఆత్మాభిషేకంతో నింపినైనా నేను నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొంచు ఈ యొక్క స్తుతి అర్పణ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను గొప్ప పరమ ఆమేన్. పరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుడు నడిపించినటువంటి విధానమును బట్టి ఆయన నామమును ఎంతగానో ఘనపరుస్తున్నామండి. ఈ యొక్క సమయంలో దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి ఆయన నామమును ఎంతగానో కీర్తిస్తూ కొనియాడుచున్నాము. అయితే మానవ యొక్క జీవితాల్లో చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ప్రశ్నలలో ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే ప్రభువు చిత్తం ఏమిటి
అనగా దేవుని చిత్తం ఏమిటి అనేది తెలుసుకోలేని పరిస్థితి. చాలా వరకు మన మానవుల్లో చాలా మందికి తెలీదు. అదేంటంటే దేవుని చిత్తం ఏంటి అనేది తెలీదు. ఒకసారి మనం చూసుకుందామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనము నుంచి. మత్తయి 12వ అధ్యాయము 46వ వచనం నుంచి. ఆయన జనసమూహముతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. ఈ యొక్క భాగంలో మనకు కనపడుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు అక్కడ ఎన్నో అద్భుతాలు చేస్తూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఆయన పరిచర్య చేస్తుంటాడు, అక్కడ ప్రసంగాలు చేస్తుంటాడు. అయితే యేసు ప్రభుల వారి ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి రావడం జరుగుతుంది. చరిత్ర ఆధారితంగా వారి తల్లి అదే విధంగా వారి సోదరులు వచ్చారు అని మనకు అక్కడ ఉంటది. అయితే మనం ముందుకు వెళ్ళినప్పుడు ఒక మెసెంజర్ వచ్చి చెప్తాడయ్యా, బికాస్ ఆఫ్ హ్యూజ్ పీపుల్, ఇక్కడ ఉన్న అధిక జన సమూహం వల్ల వాళ్ళు రాలేని పరిస్థితి, కాబట్టి మిమ్మల్ని కలవడానికి మీ వాళ్ళు వచ్చారు అని చెప్తారు. అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి ఏమంటాడండి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనను. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీ వాళ్ళు వచ్చారు అని ఆయనకు చెప్పగానే ఆయన ఏం చేశాడంటే, పరుగున వెళ్ళిపోయి మా వాళ్ళే మనోళ్ళే రమ్మను లోపలికి అని ఆయన చెప్పలేదండి. ఆయన ఏమంటున్నాడంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెప్పి శిష్యులు ఉంటారు అక్కడ. 3 కేటగిరీస్ గా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒకటి యేసు ప్రభుల వారు, రెండవది జన సమూహము, మూడవది శిష్యులు. సో యేసు ప్రభుల వారు ఆయన ఆ మెసెంజర్ తో అంటాడు, ఈ శిష్యుల వైపు చేయి చాపి, ఎవరైతే నా పరలోకం ముందున్న తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారే నా తల్లి, సహోదరి, సహోదరులు అని అంటాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి ఇది. చాలా వరకు ఇలాంటి స్టేట్మెంట్లు పెద్ద పెద్ద నోట్లో రావు. యేసు ప్రభుల వారు లాంటి స్టేటస్ ఇంకొకరికి ఉంటే, అలానా వాళ్ళ కుటుంబం బయట ఉంది అని అంటే వాళ్ళు ఎంతో రికమెండేషన్లు వాడతారు, నేను లోపలికి వెళ్ళాలంటారు. కానీ యేసు ప్రభుల వారు ఏమంటారంటే రికమెండేషన్ చేయట్లేదు. ఆయన ఏమంటాడంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, తండ్రి చిత్తం చేస్తే వారే. ఇఫ్ ఇన్ కేస్ దిలీప్ కుమార్ పరలోకమందున తండ్రి చిత్త ప్రకారంగా చేస్తే నేను ఆయనకి సోదరుడిగా అయిపోతాను. చూసే మీ పేర్లు మీరు చెప్పుకోండి, మీ పేర్లతో చూసే మీ పలానా అనే మీరు తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే యూ విల్ బికమ్ ద మ్యాన్ హూ ఈస్ పొసెస్డ్ బై జీసస్. యేసు ప్రభుల వారి స్వజనంగా మీరు మారొచ్చు, నేను మారొచ్చు. బంధుత్వాలు అంత ఈజీగా కలుపుకుంటారా? సామాన్యంగా ఒకసారి ఆలోచించండి. చాలా మంది బంధుత్వాలు కలుపుకోవడానికి ఆలోచిస్తారు, కానీ బంధుత్వాలు కలుపుకోవడానికి యేసు ప్రభు ఆలోచించట్లేదండి. కులము, మతము, జాతి, ప్రాంతము, చదువు, ఆస్తి, ఆదాయము పట్టించుకోవట్లేదు నా దేవుడు. నా దేవుడు ఏమంటాడంటే, చిత్తము నువ్వు నెరవేరిస్తే నేను నిన్ను బంధువుగా చేసుకుంటాను, నా తల్లిగా చేసుకుంటాను, నా సోదరుడిగా చేసుకుంటాను, నా సోదరిగా చేసుకుంటాను అంటున్నాడు. స్త్రీలైతే సోదరీలు, పురుషులైతే సోదరుడిగా చేసుకుంటాను అంటారు. అయితే ఆ బయట ఉన్న తల్లి ఎవరు, ఆ సహోదరులు ఎవరు అని చరిత్రకంగా కొన్ని ఆధారాలు ఉన్నాయి.
అయితే మనం బిబ్లికల్ గా కూడా చూసుకున్నట్లయితే 13వ అధ్యాయము, మత్తయి 13వ అధ్యాయము 55వ వచనము. ఇతడు వడ్లవాడి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సోదరులు కారా? ఏమంట? ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్తున్నారు ఇక్కడ. అక్కడ ఉన్నటువంటి వారు, వడ్లవాని కుమారుడు ఈయన తల్లి పేరు మరియ కాదా? ఆయన సోదరులు ఎవరండి? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారైన సోదరులు కారా? ప్రాబబ్లీ ఈ జెబెదయి కుమారులైనటువంటి వారు వేరే, ఇక్కడ ఉన్నటువంటి యాకోబు వేరే, సీమోను పేతురు వేరే, ఇక్కడున్న సీమోను వేరే, యూదా ఇస్కరియోతు వేరే, ఇక్కడున్న యూదా వేరే, యోసేపు అంటే జేమ్స్ పుస్తకం రాస్తాడు ఆయన, యాకోబు రాసినటువంటి పత్రిక. సో ఇలా వీళ్ళందరి పేర్లు చెప్తారు. ప్రాబబ్లీ వీళ్ళు అక్కడ ఉండి ఉంటారు అని చారిత్రకంగా మనకున్న ఆధారాలు. అయితే వీళ్ళు యేసయ్యకు రక్త సంబంధికులు. ఆయన కజిన్ బ్రదర్స్, వాళ్ళ మదర్ అక్కడ ఉన్నారు. వాళ్ళని కాదని నేనేమంటాడు అంటే శిష్యులు అంటున్నాడు. అక్కడ శిష్యుల్లో పేతురులాగా చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, అక్కడ శిష్యుల్లో సుంకం వసూలు చేసే వాళ్ళు ఉన్నారు, ఆ శిష్యుల్లో పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు. ఆ శిష్యుల్ని ఆయన ఒక గుంపుగా చేసి వారే నా మనుషులు అంటున్నారు. ఈరోజు దేవుడి చిత్తాన్ని మనం చేస్తే మనం ఆయన మనుషులమైపోతామంట. ఎవరెవరికో సొంతమైతే ఏం లాభాలు ఉంటాయో నాకైతే తెలియదు, కానీ దేవునికి స్వజనంగా మారితే సమాధానం ఉంటుందండి. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. దేవుని చిత్తం అంటే మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే దిలీప్ కుమారో, పౌలో, ఇంకొకరో కాదండి. సాక్ష్యం ఇస్తుంది ఎవరు అంటే సాక్షాత్గా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. చూడండి, ఈ రోజు దావీదుని బైబుల్ ఏమంటుంది అంటే, దేవుడు ఏమంటున్నాడంటే నా హృదయానుసారుడు అంటున్నాడు. దావీదు దేవునికి ఇష్టడు. ఎందుకంత ఇష్టంగా మారినాడు? హృదయానుసారంగా నడిచినాడు కాబట్టి. ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానం దొరికింది. అదేంటంటే దేవుని చిత్తము అంటే ఆయన హృదయానుసారంగా నడచడము. ఈ రోజు దిలీప్ కుమార్ అనే నేను దేవుని చిత్తములో ఉన్నానా లేదా అంటే నేను ఆయన హృదయానుసారంగా నడవాలి. హృదయానుసారంగా నడవడం అంటే నేను ఒక తాగుబోతున్నాను అనుకోండి, నాతో పాటు కలిసి తాగడానికి వస్తే నా హృదయానుసారులు అవుతాడు. నేను ప్యాకాట రాయడినైతే నాతో పాటు ప్యాకాడితే నా హృదయానుసారుడు. వైశ్యాంగత్వానికి పోతే మీరు నాతో వస్తే మీరు నా హృదయానుసారులు అయిపోతారు. నన్ను ఎవరైతే అలా ఫాలో అప్ చేస్తారో, వెంబడిస్తారో వాళ్ళు నా హృదయానుసారులు అవుతారు. అదే నేను మంచి పని చేస్తున్నానంటే ఆ పనిలో నాకు తోడుగా ఉంటే అప్పుడు నాకు వారు హృదయానుసారులు అవుతారు. అయితే ఈరోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చడము అంటే దేవుని హృదయానుసారంగా మనం వెళ్ళాలి. ఆ దేవుని హృదయం ఏమిటి అనంటే 66 పుస్తకాల జ్ఞాన ఘన నిధి ఆ బైబిల్. ఈ బైబిల్లో దేవుని హృదయం ఏంటో ఉంటదండి. ఆయన మనసు ఏంటో తెలిసిన వాళ్ళకి ఈ లోకంలో బతకడం కానీ ఇతరులను నడిపించడం కానీ సమస్య కాదు.
ఈ రోజు దావీదు గురించి సాక్ష్యం దేవుడు ఎందుకు పలుకుతున్నాడు అంటే, దావీదు దేవుని ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నాడు. మన జీవితాల్లో ఈరోజు మనం ఆలోచించుకోవాలి, మనము నెరవేరుస్తున్నామా? నెరవేరిస్తే దేవుని ఉద్దేశాలే నెరవేరుస్తున్నామా, మన ఉద్దేశాలు నెరవేరుస్తున్నామా? ఇఫ్ ఇన్ కేస్ మనము దేవుని ఉద్దేశాలు నెరవేరిస్తే, దావీదు ఎలాగనైతే దేవునికి ఇష్టానుసారుడుగా మారాడో, మీరు ఇష్టానుసారులుగా మారే అవకాశం ఉంది. ఈ రోజు కృత నిబంధనలో యేసుప్రభులు వారు అంటారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు, పరలోకమందు నా తండ్రి చిత్తము చేయవారే తల్లి నా సోదరులు అంటున్నాడు. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రోజు ఎంతమంది చూసేవారిలో దేవునితో బంధుత్వాన్ని ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? నేనైతే చాలా ఆసక్తిగా ఉన్నాను. మా బంధువు పలానా ఆయన ఐఏఎస్ అయ్యాడండి, ఐపీఎస్ అయ్యాడు, ఒక 500 కోట్లు సంపాదించాడు, పెద్ద కంపెనీలు పెట్టాడు, అలాంటి వాళ్ళతో బంధుత్వం పెట్టుకుంటున్నాం, మేము చాలా గర్వంగా ఉన్నాం అని లోకంలో కొంతమంది గర్వపడి అతిశయపడుతుంటారు. అయితే ఈ లోక బంధాలన్నీ గతించిపోయే గడ్డి పువ్వు, నీటి బుడగ లాంటిది. కానీ నా దేవుని బంధము అక్షయమైనటువంటి బంధము. ఆ బంధముకి వయస్సు లేదు, ఆ బంధానికి కాల పరిమితి లేదు. క్రీస్తు పూర్వమున్న నా దేవుడు క్రీస్తు శకంలో ఉన్నాడు, ఈ రోజు నన్ను నడిపిస్తున్నాడు, నమ్మితే మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇలాగున ఎందరైతే ఇంకా దేవుని చిత్తములో లేరో, దయచేసి వారందరినీ నేను ప్రభు పేరట వేడుకునేది ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరులరా, మీరు ఇంకా దేవుని సేవలో, ఆయన మార్గంలో, ఆయన చిత్తంలో మీరు లేరేమో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ లేకపోతే అమ్మా, దయచేసి ఆయన ఉద్దేశాలను నెరవేర్చండి అమ్మా. మన ఉద్దేశాలు మట్టి కుప్ప లాంటివి, పెంటి కుప్ప లాంటివి. దేవుని ఉద్దేశాలు మనకు అక్షయ అలంకార కిరీటంగా నిలబడతాయి. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చి ఆయన వారసులముగా మనం రావాలని దేవుని పేరట మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ చిన్న సందేశాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవానికి వందనాలు నాయన. గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ ఇంతవరకు నడిపిస్తున్నావు, నీ సన్నిధిలో వాడుకున్నావు. బలహీనుడను అల్పుడనైన నన్ను మీరు నిలబెట్టి వాడుకుంటున్నారు. కొన్ని వందల వేల మందికి నాయన జీజీఎఫ్ ద్వారా సువార్తనిస్తున్నారు. ఎంతో మంది యవనస్తులైన ఈ యొక్క ఫెలోషిప్ ద్వారా బలపడుతున్నారు తండ్రి. వారి ఆధ్యాత్మిక జీవితంలో సమస్త మహిమ నీకే చెల్లించుకుంటూ, రానున్న దినాల్లో ఇంకా వాడబడినైనా నీ ఉద్దేశాలను నెరవేర్చేటువంటి నైనా సహవాసముగా ఈ జీజీఎఫ్ నిలబడుటకునైనా నీ సహాయము కృప దయచేయమని ప్రార్థిస్తూ, నిశ్చితమైతే మరొక మారు మేము ఇలాగున కూడుకొని నిన్ను స్తుతించుకునే భాగ్యము దయచేయమని నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. God bless you all.